నమస్తే మేడం. అసెంబ్లీకి సాక్షిగా జగన్మోహన్ రెడ్డి గారిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని చాలా మాట్లాడుతున్నారు. ఇంకా కొంతమంది అయితే ముందుకెళ్ళి జీతం తీసుకున్నందుకు న్యాయం చేయాలి జగన్మోహన్ రెడ్డి అని కూడా మాట్లాడుతున్నారు. ఏ విధంగా చెప్తారు? అసలు జగన్మోహన్ రెడ్డి గారు అనే వ్యక్తి ఫస్ట్ ఆఫ్ థింగ్ జీతం తీసుకోరు ఆయన. ఓకే, వీళ్ళంతా ఏంటంటే ఏదో మాట్లాడాలని మాట్లాడటం తప్పించి, మరి 40 ఇయర్స్ ఇండస్ట్రీ ఉన్న చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీకి రానప్పుడు మీరు అందరూ ఏం చేశారు, ఎక్కడ కూర్చున్నారు, ఏం మాట్లాడారు? పోనీ మీ లీడర్కైనా చెప్పారా? సార్ మనం వెళ్ళాలి అసెంబ్లీకి అని ఎప్పుడైనా చెప్పారా? లేదు కదా. మీరు అసెంబ్లీకి మీకు అంత అసెంబ్లీకి జగన్మోహన్ రెడ్డి గారని మీరు రావాలని కోరుకుని ఉంటే మీరు ప్రతిపక్ష హోదా ఇచ్చి 10 మందో 11 మందో కదా 40% ఓట్ షేర్ ఉన్న జగన్మోహన్ రెడ్డి గారికి మీరు ప్రజావాణి వినిపించడానికి మీరు అసెంబ్లీలో అవకాశం ఇవ్వండి. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి అసెంబ్లీలో కూర్చుంటారు, మాట్లాడతారు. మీరు అసెంబ్లీలో జగన్మోహన్ రెడ్డి గారు గొడ్డల పార్టీ అని మాట్లాడటం తప్పించి మీరు ప్రజా సమస్యల మీద ఎక్కడ మీరు సభ సాగిస్తున్నారు? ఎంతసేపు జగన్మోహన్ రెడ్డి గారు అనే వ్యక్తి నామస్మరణ తప్పించి మీకు వేరే అంటే భయం పుట్టుకుంది మీకు. ఎందుకంటే ప్రజల్లోకి వెళ్తుంటే మీ మీద ఎలాంటి వ్యతిరేకత వచ్చిందనేది మీకు చాలా క్లారిటీ వచ్చేసింది. 2 సంవత్సరాలు మీ పరిపాలన మీకు చాలా తేటతెల్లం అయిపోయింది. ఏమనంటే ఇప్పుడు మీ దాంట్లో ఉన్న పవన్ కళ్యాణ్ గారు అందరూ చెప్తున్నారు కదా, జగన్మోహన్ రెడ్డి గారు రారు, ఒకవేళ వస్తే వస్తారు అనుకుందాం. మీకే తెలుసు వచ్చేది జగన్మోహన్ రెడ్డి గారు అని. కాబట్టి మీరు నిజంగా మీకు అంత చిత్తశుద్ధే ఉంటే మీ టీడీపీ కన్నా ఎక్కువ ఓట్ షేరింగ్ వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారికి 40% ఓట్ షేరింగ్ వచ్చింది కదా, మరి మీరు అసెంబ్లీలో ప్రతిపక్ష హోదా ఇవ్వండి, ఇచ్చి చూడండి. ఆ తర్వాత ఏం మాట్లాడతారో మీకే తెలుస్తుంది. మేడం, అది కూడా జగన్మోహన్ రెడ్డి గారి కార్యక్రమాలు వరుస బ్యాచ్ గంజాయి బ్యాచ్ని తీసుకొచ్చేస్తున్నాడు, ఆంధ్ర ప్రజలు ఎవరు రావట్లేదు అంటున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు అనే వ్యక్తి ఒక ఆంధ్ర రాష్ట్రానికి చెందిన వ్యక్తి కాదని ఇప్పుడు మీరు అందరూ తెలుసుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు చెన్నైలో తన కుటుంబానికి సంబంధించిన ఒక ప్రోగ్రాంకి వెళ్తే అక్కడ కూడా జనం తండాలు. కానీ ఇది అలాగే బెంగళూరులో వెళ్తే బెంగళూరులో కూడా అలాగే వస్తారు. ఆయన ఒక స్టేట్కి సంబంధించిన వ్యక్తి అని మీరు అనుకుంటున్నారేమో. ఆయనే కానీ తలుచుకుంటే ఈ దేశ రాజకీయాలనే మార్చగల సత్తా ఉన్న నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. ఇప్పుడు మనిషి ఆయన ఎంతో సంయమనంతో ఉన్నారు. ఇంకా మీరు రెచ్చగొట్టి చేస్తే రానున్న కాలంలో అది కేంద్ర రాష్ట్రాలకు మనుగడకు కూడా ఇబ్బంది అయ్యే పరిస్థితి వరకు వెళ్ళగల సత్తా ఉన్న నాయకుడు మా జగన్మోహన్ రెడ్డి గారు. కాబట్టి ఒరిస్సా నుంచి వచ్చారా లేదంటే బీహార్ నుంచి వచ్చారా ఇవన్నీ కాదు, అభిమానం అనేది ఆయన కోసం ఎంతైనా తెంచుకుని వచ్చే పరిస్థితి ఉంటుంది. ఒరిస్సా నుంచి ఉన్నవాళ్ళు ఇక్కడ ఈ రాష్ట్రంలో సెటిల్ అయిన వాళ్ళు ఎంతమంది ఉంటారు? బీహార్ నుంచి వచ్చిన వాళ్ళు ఎంతమంది సెటిల్ అయిన వాళ్ళు ఉంటారు? ఈ రాష్ట్రంలో ఈ రోజున ఏ రెస్టారెంట్స్లో చూసుకున్నా కూడా పొరుగు రాష్ట్రం నుంచి వచ్చి ఇక్కడ పనిచేసే వాళ్ళు ఆంధ్ర రాష్ట్రంలోనే. మీరు ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న వాళ్ళని మీరు వేరే రాష్ట్రానికి వెళ్ళిపోయేలాగా పరిపాలన చేసిన మీరు ఈరోజు మీరు మాట్లాడతారు వేరే స్టేట్ నుంచి వస్తారు, వేరే స్టేట్ నుంచి వచ్చారు అని. ఫస్ట్ మీరు చేయాల్సిన పనుల మీద మీరు దృష్టి పెట్టండి. మీ పరిపాలన మీరు గాడిలో పెట్టుకుని పరిపాలించండి. తర్వాత మీరు జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శిద్దరు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల పరిపాలనని మీకు విమర్శించే స్థాయి కానీ శక్తి కానీ అవకాశం కానీ జగన్మోహన్ రెడ్డి గారు మీకు ఇవ్వలేదు. కాబట్టి ఈ రోజైనా సరే మీరు అసెంబ్లీలో ప్రజా సమస్యలు ఏమున్నాయి, ప్రజలకు ఏం చేయాలి, ఏం చేస్తే ప్రజలు బాగుంటారు, దీని మీద దృష్టి పెట్టండి, జగన్మోహన్ రెడ్డి గారి మీద కాకుండా. ఇది నా తాలూకా విన్నపం.